హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సురేష్. లాస్ట్ వీడియోలో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం శారీరక ప్రమాణాలు ఏముండాలి, అదేవిధంగా ఈవెంట్స్ ఏముంటాయి, సో ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క టైమింగ్స్ ఏంటి. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో మనం సిలబస్ మరియు బుక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏ బుక్స్ అనేవి ఎస్ఐ అభ్యర్థులు చూజ్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. మనకి మార్కెట్లో చాలా రకాల బుక్స్ ఉంటాయి. అయితే కొత్తగా అప్పుడే కోచింగ్ వచ్చిన అభ్యర్థులు ఏ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే గందరగోళం కొంచెం మనకి లోపల ఉంటుంది. సో మనం ఇప్పుడు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్లో ఏ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏపీకి సంబంధించినంత వరకు అలాగే తెలంగాణకి సంబంధించినంత వరకు కామన్గా ఉన్న బుక్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఏపీ మరియు తెలంగాణకి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి బోత్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏడివి రమణరాజు సార్ బుక్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి సయ్యద్ సార్ బుక్ బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అబ్దుల్ కరీం సార్ బుక్ బాగుంటుంది. అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి మనకి లక్ష్మీకాంత్ బుక్ అలాగే కృష్ణారెడ్డి సార్ బుక్, ఈ రెండు కూడా బాగుంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లక్ష్మీకాంత్ సార్ బుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎకనామీకి చిరంజీవి సార్ బుక్ బాగుంటుంది తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రమేష్ సింగ్ సార్ బుక్ అనేది బాగుంటుంది. అలాగే జనరల్ సైన్స్ సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రసన్న హరికృష్ణ బుక్ బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్ పబ్లికేషన్స్ వారి బుక్ అనేది సరిపోతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి సైన్ ఇండియా మ్యాగజైన్ అనేది మనకి మంత్లీ అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి సరిపోతాయి సైన్ ఇండియా సంబంధించి. ఇంకా మనకి అర్థమెటిక్ మరియు రీజనింగ్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగుంటుంది, బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అయితే ఇంకా మనకి దీంతో పాటు ఏపీ మరియు తెలంగాణకి సెపరేట్గా కొన్ని బుక్స్ అనేవి మనం చూసుకుందాం. ఏపీకి సంబంధించినంత వరకు ఏపీ జియోగ్రఫీకి సంబంధించి రమణరావు సార్ బుక్ బాగుంటుంది. అలాగే ఏపీకి సంబంధించి హిస్టరీకి జోగినాయుడు సార్ బుక్ బాగుంటుంది. తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎస్ రాజ్ పబ్లికేషన్స్ బుక్ బాగుంటుంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కళలు దీనికి సంబంధించి రఘు దేపాక సార్ బుక్ అనేది బాగుంటుంది. అలాగే తెలంగాణ చరిత్ర సయ్యద్ సార్ ఎడిషను మనకి సరిపోతుంది. అయితే ఈ బుక్ సెలక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మార్కెట్లో 100 రకాల పబ్లికేషన్స్, 100 రకాల బుక్స్ అనేవి ఉంటాయి. వీటిలో మనం బెస్ట్ బుక్ చూజ్ చేసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్కి మనం ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ అనేది చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని మినిమం 6 months అబౌవ్, ఒక 6 నెలలు లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని మళ్ళీ ఒక 3 months దాన్ని రివిజన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 1 yearలో ఈ బుక్స్ అనేవి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే 70% సిలబస్తో మనం గెట్ ఇన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మన ఎస్ఐకి సంబంధించి చూసుకున్నట్లయితే 400 మార్క్స్లో 70% అంటే ఆల్మోస్ట్ 280 మార్క్స్. సో 280 మార్క్స్ వస్తే మనం ఎస్ఐ అనేది ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో మనకి 100% సిలబస్ అనేది అవసరం లేదు. 100% సిలబస్ మనం చదవలేకపోయినా సరే మనం చదివిన దాంట్లో పర్ఫెక్ట్గా 60 to 70% సిలబస్ మనం చదవగలిగితే మనం ఈ ఎస్ఐ ఎగ్జామ్ని ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఏ బుక్ తీసుకున్నా సరే ఆ బుక్ నుంచి ఎగ్జామ్లో 100% అయితే మనకి కవర్ అవ్వదు. కాకపోతే ఉన్న దాంట్లో బెస్ట్ బుక్ని చూస్ చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ ఈ బుక్స్నే కాకుండా మనం డైలీ న్యూస్ పేపర్స్, అలాగే ప్రస్తుత జరుగుతున్న సంఘటనలు, సో కరెంట్ సిచ్యువేషన్స్కి అనుగుణంగా మనం
న్యూస్ పేపర్ డైలీ రీడింగ్ ఇట్లాంటివి చేసినట్లయితే మనకి దీని సబ్జెక్ట్కి రిలేటెడ్గా కొంత చదువుకున్నట్లయితే మనకి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి ఒక ప్లాన్ వేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఇంకా నోటిఫికేషన్ ఏపీ వాళ్ళకైతే నెక్స్ట్ ఇయర్లో ఉండొచ్చు, మేబీ సమ్మర్ వరకు రావచ్చు. కాబట్టి ఏపీ వాళ్ళకి ఇంకా ఎంత లేదన్నా ఒక 6 months మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి మీరు ఒక ప్లానింగ్ వేసుకున్నట్లయితే ఈ బుక్స్ను మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి ఏ సిలబస్ కావాలి, ఏం బుక్స్ కావాలి, వాళ్ళకి సంబంధించినంత వరకు ఇంగ్లీష్ గ్రామరు దాని గురించి ఏ బుక్స్ కావాలనేది కానిస్టేబుల్ అభ్యర్థుల